హర్ష సాయి కేసులో కీలక విషయాలు బయటపెట్టారు బాధితురాలి తరపు న్యాయవాది. బాధితురాలు సినీ నిర్మాతగా మెగా పేరుతోటి హర్ష సాయి తోటి మూవీ నిర్మించిందని, స్క్రిప్ట్ డిస్కషన్స్ పేరుతోటి బాధితురాల్ని విల్లాకి పిలిచి అత్యాచారం చేశాడని, నగ్న వీడియోలు తీసి బెదిరించాడని బాధితురాలి న్యాయవాది చెప్తున్నారు. నాగూర్బాబు మెగా మూవీ కాపీరైట్స్ ఇవ్వకుంటే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడని చెప్తున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అప్పుడు ఫిర్యాదు చేయలేదని నాగూర్బాబు అంటున్నారు. హర్ష సాయి కేసులో మరిన్ని సంచలన విషయాలను మా కరెస్పాండెంట్ ప్రణీత్ అందిస్తారు. హర్ష సాయి మీద బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? మీ అందరికీ తెలుసు, ఇప్పుడు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ మూవీకి సంబంధించిన హర్ష సాయి చేసిన మూవీకి సంబంధించిన మెగా మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్. ఆ టీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ చేశారు, ఎంత రీచ్ వెళ్ళింది, పాన్ ఇండియా రేంజ్లో వాళ్ళు దాన్ని ఎలా చేశారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో హర్ష సాయిని ఫస్ట్ ఒక సాంగ్ కోసం అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆ సమయంలో అతను నా దగ్గర ఒక స్టోరీ ఉంది, మనం దీన్ని డెవలప్ చేసి తీస్తే నేను ప్రభాస్ కన్నా గొప్ప రీచ్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని నమ్మకాన్ని అతను క్రియేట్ చేశాడు. వీళ్ళు కూడా అతనుకున్న ఫేమ్ని యూజ్ చేద్దాము, మనం కూడా ఒక ప్రాఫిట్లోకి వెళ్తామన్న ఉద్దేశంతో అలా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో హర్ష సాయి ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని నాకు అకామిడేట్ చేయండి, నేను ఇక్కడ స్టే చేయాలి కదా అని అంటే వీళ్ళు ఒక విల్లాని అకామిడేట్ చేశారు. ఆ విల్లాలో ఇతను ఆల్మోస్ట్ 1 year స్టే చేశాడు. ఆ స్టే చేసిన సమయంలో ఈ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ని మీరు ఆ విల్లాకి రండి, మన స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేయాలని ఒకసారి పిలిపించి తనని ఒక పార్టీలాగా ఆఫర్ చేసి ఇంటాక్సికేషన్ అంటే తనని మత్తు పదార్థాల ద్వారా కానీ దీని ద్వారా కానీ అంటారు ఇంటాక్సికేషన్ అనేది, తనని మత్తులో అంటే తనకు తెలియని విధంగా తన అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు తనకి సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ వీడియోస్ని వీటన్నిటిని తను పిక్చరైజ్ చేసి తర్వాత వెరీ నెక్స్ట్ డే అవి చూపించి దావి బ్లాక్మెయిల్ చేయడం అనేది క్లియర్గా మనకి విత్ ఎవిడెన్సెస్ తోటి ఆల్ ప్రూఫ్స్ తోటి పోలీస్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా హర్ష సాయి డబ్బులు డిమాండ్ చేశాడు అనే దాని గురించి కంప్లైంట్లో ఎక్కడా లేదు. తనకు జరిగిన ఆ వీడియోని చూపించి తనని ఫిజికల్గా ఎలా అసలు చేశాడు అండ్ ఎలా విక్టిమ్ ఇబ్బందులకు గురైంది, తనని ఏ విధంగా టార్చర్ చేశాడు అనే పాయింట్స్ మీద అంతా ఉంటుంది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఎప్పుడైతే తన కో ప్రొడ్యూసర్ గారితో డిస్కస్ చేసిన వెంటనే వాళ్ళ ఫాదర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ ఫాదర్ దృష్టికి ఎలా అంటే హర్ష సాయి ఎక్కడ వీళ్ళు లీగల్ స్టెప్స్ తీసుకుంటారో అన్న ఇదితోటి నేను లవ్ చేస్తున్నాను అనే నమ్మకాన్ని క్రియేట్ చేసి వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడితే వాళ్ళ ఫాదర్తో షేర్ చేసిన వెంటనే వాళ్ళ ఫాదర్ తన కాల్లోనే ఆల్రెడీ చెప్పేసేసాడు, మేము డీఫేమ్ అయిపోతాడు హర్ష సాయి, తన కెరీర్ స్పాయిల్ అయిపోతుంది, మ్యారేజ్ నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తాననే ఒక ఫాల్స్ ప్రామిస్ని వాళ్ళ ఫాదర్ చేసి ఇష్యూని క్లోజ్ చేద్దామని ట్రై చేశారు. సరే ఎలా జరిగింది ఏదో జరిగిపోయింది, డ్యామేజ్ మనకు ఆల్రెడీ, మనం ఈ లైఫ్ ఇలా కంటిన్యూ అవుదన్న ఉద్దేశంతో వాళ్ళ పిక్చర్ని ప్రొడ్యూస్ చేసి పిక్చర్ని ఆల్మోస్ట్ మీరు టీజర్ రిలీజ్ చేస్తే ఎంత గ్రాండ్గా రిలీజ్ చేశారని మనకు క్లియర్గా తెలుస్తుంది. కాపీ రైట్స్ ఇవ్వను, నేను పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజల్ పెట్టాడు. సో వీళ్ళకి తన కో ప్రొడ్యూసర్తో డిస్కస్ చేసినప్పుడు తన కో ప్రొడ్యూసర్ దీన్ని డిఫెండ్ చేశాడు, అలా కాపీ రైట్స్ ఎలా ఇస్తాము మనం తనని నమ్మి అన్న ఉద్దేశంతో. సో తను ఆల్రెడీ ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ మన దగ్గర మనం ఫేస్ చేస్తున్నాము, తన హెరాస్మెంట్ని మనం కాపీరైట్స్ ఎందుకు ఇవ్వాలి అనేటువంటి డిస్కషన్ జరిగింది. స్ప్రెడింగ్ రూమర్స్ అండ్ తన నా దగ్గర ఇంటెన్షనల్గా అప్పుడే ఇమీడియట్గా చేయలేదు, మార్ఫుడ్ చేసి అండ్ కొన్ని క్లోన్ అండ్ డబ్బింగ్ సంబంధించినటువంటి టెక్నాలజీస్ అన్నీ యూజ్ చేసి అండ్ వీళ్ళే తప్పు చేశారనే పిక్చర్ పోర్ట్రైట్ చేయాలనే ఉద్దేశంతో మూవీ నుంచి తనకు తానుగా తప్పుకుంటున్నట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళని థ్రెటన్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు. అండ్ నాకు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అండ్ నా మీద బెట్టింగ్ వాళ్ళు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా నన్ను ఎవరు ఏ డిపార్ట్మెంట్ ఏం చేయలేకపోయింది, నన్ను ఎవరేం చేస్తారని ఒక ధీమాలో అతనుండి డిపార్ట్మెంట్ అండ నాకు ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో ఈ ఉద్దేశంతో ఆ వర్డ్స్ యూజ్ చేసినవి కూడా కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో డిపార్ట్మెంట్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని క్లియర్గా కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. ఆ హార్డ్ డిస్క్ అన్ని సీజ్ చేయాల్సిన నెసిటీ ఉంది, దాంట్లో ఏముంది ఏం డేటా ఉంది అనేది మనకు తెలుసుకోవాల్సిన నెసిటీ ఉంది. ఇప్పుడు వీడియో రికార్డ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ వీడియోని ఎక్కడైనా ఇతను మిస్యూజ్ చేశాడా, లేదంటే ఎవరికైనా ఫార్వర్డ్ చేయడం కానీ అంటే జరిగిందా? ఇమ్రాన్ ఖాన్ కూడా కొంతమంది సెలబ్రిటీస్ దగ్గరికి దీన్ని తీసుకొని వెళ్ళడం ఇలా వినిపించే ప్రయత్నాలు చేశారు కాబట్టి ఇందులో ఇమ్రాన్ ఖాన్ నేమ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ హర్ష సాయితో పాటు ఇమ్రాన్ ఖాన్ మీద కూడా నార్సింగ్ పోలీసులకు వీళ్ళు కంప్లైంట్ చేశారు. రేప్ సెక్షన్తో పాటు మరికొన్ని సెక్షన్స్ని జోడించి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేశారు. వీడియో జర్నలిస్ట్ హరితో ప్రణీత, హైదరాబాద్ నుండి.